వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా లక్కీ డీప్ ద్వారా టికెట్ పొందిన వారికి మాత్రమే 3 రోజుల దర్శనం అంటూ వచ్చిన వార్తలను ఖండించారు ఎస్పీ సుబ్బరాయుడు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ నెల 30 నుంచి జనవరి 1 వరకు రోజుకు 60,000 మందికి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి రెగ్యులర్ దర్శనాలు ఉంటాయన్నారు. దాదాపు 3,000 మంది సిబ్బందితో ఏర్పాటు చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ఈ నేపథ్యంలో ఆ ఒత్తిడి పోలీసుల మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎలాంటి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా భక్తులను సంయమనపరచడానికి చర్యలు తీసుకుంటారో అన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, 3 రోజుల పాటు టోకెన్ ఉన్న వారికే దర్శనము, మిగతా వారిని పైకి రానివ్వమంటూ ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏమంటారు సార్? తిరుమలకి రావద్దు అనే దానికంటే కూడా మిగతా వారు వస్తే వారికి దర్శనం ఉండదు, కాబట్టి ఇబ్బంది పడతారనేది మాత్రం ఇక్కడ పరిగణించాల్సిన అవసరం. మిగతా 2వ తారీఖు నుండి మళ్ళీ రెగ్యులర్ దర్శనాలు ఉంటాయి. వాటి ప్రకారం ప్లాన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తారు? దాదాపు 3,000 మంది పోలీస్ ఫోర్స్ని వాడుతున్నాం. అటు తిరుపతిలో ఇటు తిరుమలలో. తిరుపతిలో పూర్తిగా కేటాయించిన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఉన్న కెమెరాస్ని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేస్తూ అటు టీటీడీ, విజిలెన్సు, పోలీసు అన్ని యంత్రాంగాలు కూడా ఒక సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో అలిపిరి, శ్రీవారిమెట్లు, అలిపిరి పాదాలు, రైల్వే స్టేషన్, బస్ స్టాండు అన్ని ప్రాంతాలను కూడా ఒక సురక్షితమైన వాతావరణంలో భక్తులు వచ్చిపోవడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ అటు సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించడం, అటు ఫిజికల్గా ఉన్న ఆఫీసర్లని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, గోవిందమాల ధరించి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల నుంచి ప్రారంభమయ్యారు. మీరు అక్కడ ఏదైనా సమాచారం తెలియజేస్తున్నారా వారికి? ముఖ్యంగా ఈ కొత్త విధానం పెట్టిన తర్వాత వీరికి ఎడ్యుకేట్ చేయడం అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ టీటీడీ వారితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వీరి గోవిందమాల భక్తులు కానీ లేదా వాకర్స్ ఇటు తమిళనాడు, కర్ణాటక నుండి వచ్చే భక్తులకి పూర్తిగా వారికి తగిన సమాచారాన్ని ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పోస్టర్ల ద్వారా కానీ లేదా వాటిని ఎడ్యుకేట్ చేయడం కానీ, ముఖ్యంగా బస్సెస్ ద్వారా కూడా వీళ్ళకి కొత్త విధానంలో ఏవైతే టోకన్ సిస్టమ్ ఉందో ఫస్ట్ 3 days వారికి ఈ టోకన్స్ ఉన్నప్పుడు దర్శనం ఉంటుంది. మిగతా వారికి దర్శనం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఫర్దర్ దర్శనానికి రాండి అనే విధంగా అందరికీ తెలియజేసే విధంగా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా అందరి ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మీడియాదే. కాబట్టి మీరందరూ కూడా భక్తులకు తెలియజేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో తిరుపతిలో రాబోయే వైకుంఠ ఏకాదశి జరిపించడానికి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నారు. విఐపీలు పెద్ద సంఖ్యలో వస్తారు మొదటి 2 రోజులు, అటు ఏకాదశి, ద్వాదశి రోజు. వారు ఎంతమంది రాబోతున్నారో మీకు అంచనాలు ఏమన్నా? గత చాలా సంవత్సరాల నుండి ఉన్న దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎక్కువ మంది విఐపీసీ వచ్చినా కానీ సరిపోయే విధమైన భద్రతా చర్యలు పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే టీటీడీ అవలంబించిన నూతన విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామో అందుకోసం అటు పోలీసు, టీటీడీ, రెవెన్యూ యంత్రాంగాలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి వచ్చే భక్తులందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఎస్పీ సుబ్బరాయుడు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.